రాజంపేట పట్టణం ఆర్ఎన్బి బంగ్లా వద్ద తిరుపతి మారుతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బుధవారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. దాదాపు 50 మంది స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ మారుతి కృష్ణ ఎంఎస్ఆర్తో ఆధ్వర్యంలో పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవ అందించారు. 1000 మందికి పైగా రోగులు ఈ శిబిరంలో ఉచిత ఆరోగ్య సేవల్ని పొందారు. అత్యాధునిక పరికరాలతో గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారుతి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మారుతి మాట్లాడుతూ సొంత ఊరికి సేవ చేయాలన్న దృక్పథంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 ప్రేరణతో తన ఈ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేను డాక్టర్ మారుతి కృష్ణ, ఆర్థోపెడిషియన్, శ్రీ మారుతి హాస్పిటల్స్. ఈరోజు ఇక్కడ శ్రీ మారుతి ట్రస్ట్, శ్రీ మారుతి హాస్పిటల్స్ ద్వారా మెగా సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ టౌన్లో నిర్వహించబడినది మన రాజంపేట ఆర్ఎన్బి బంగ్లాలో. ఈ మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంపు P4 కింద చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా P4 అనే ఒక ప్రోగ్రాం కింద ప్రజల ఆరోగ్యానికి అన్ని వాళ్ళ పరీక్షలు చేయించుకోవడానికి ఊర్లోనే వాళ్ళకి అందుబాటులో తెచ్చేదానికి ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో గుండెకు సంబంధించిన ఎక్కువ గుండె పరీక్ష స్కానింగ్ చేసే పరీక్ష, ఈసీజీ, పిఎఫ్టి అంటాం, పల్మనాలజీ టెస్ట్ చేసేదానికి, మళ్ళీ ఎముక బలం చూసేదానికి ఈ టెస్ట్లన్నీ ఇక్కడే తెచ్చి ఇక్కడే చేసి అప్పుడే పేషెంట్లకి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఫ్రీగా మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ భోజనాలు చెప్పి పంపించడం జరుగుతుంది. ఇటువంటి మెడికల్ క్యాంప్కి ఈరోజు దగ్గర మాకు ఎక్స్పెక్ట్ చేయనంత క్రౌడ్ మాకు ఎక్కువ వచ్చినారు. ఒక 10 మంది డాక్టర్లం, ఒక 20 సిస్టర్స్, ఒక ఊర్లో ఉన్న మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ ఒక వాలంటీర్స్గా అంతా ఒక 100 మంది మేము వాలంటీర్స్ ఎంతో చేస్తేనే మాకు ఈ క్రౌడ్ని కంట్రోల్ చేసి ఏ ఆటంకం లేకుండా అందరికీ సరైన ఆరోగ్యానికి వాళ్ళకి సూచనలు ఇచ్చి జరుగుతుంది. మా ఫ్రెండ్స్, నాతో పాటు అంతా చిన్నప్పుడు ఉన్న వాళ్ళంతా వీళ్ళందరి సహకారంతో అంత ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ సపోర్ట్తో కూడా ప్రోగ్రామ్ని విజయవంతం చేసినాం. చాలామంది ప్రజలకి అందుబాటులో తెచ్చి ఉపయోగపడేటట్టు చేసినాం. ఇటువంటి P4 అనే ప్రోగ్రాం పెట్టడం వల్ల మన చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మేము చిన్న సెక్టార్స్ తీసుకొని ఒక్కొక్క సెక్టార్లో ఇటువంటి ప్రోగ్రామ్ చేసినాము. ఒక 3-4 ప్రోగ్రామ్స్. ఇది మెగా ఊర్లో మొత్తం సెంటర్ పెట్టి ఇది పెద్ద ప్రోగ్రామ్ చేసినాము. దీంతో పాటు P4 కిందనే మా రాజంపేట మా ఊర్లో గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో బాత్రూమ్స్, ఆడపిల్లలకి బాత్రూమ్స్ సరిగ్గా లేని వల్ల ఎప్పుడో పాత వేపి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆడపిల్లలు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆడిపోవడం ఇబ్బంది పడినప్పుడు అక్కడ ఒక 50 బాత్రూమ్లు మన కార్పొరేట్ స్టైల్లో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబిన్ ఇచ్చి బాత్రూమ్స్ పెట్టేటట్టు ఒక 50 బాత్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేపిస్తున్నాం P4 కిందనే. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మేబీ అదే 20 డేస్లో ఆ ప్రోగ్రామ్ కిందనే దాన్ని కూడా రెడీ చేస్తున్నాం. ఆ స్కూల్లో ఇంతకుముందు 200, 300, 400 ఉండే ఆడపిల్లలు లాస్ట్ టైం మంచి ర్యాంక్స్ వచ్చినాయి. హై క్లాస్ ర్యాంక్స్ వచ్చి హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావడం వల్ల పిల్లలు 900కు చేరిపోయారు ఆడపిల్లలు. సో బాత్రూమ్స్ కూడా తక్కువ అయిపోయినాయి. సో ఇంకా ఎక్స్ట్రా 50 బాత్రూమ్లు కూడా మేము ఇంకా 20 రోజుల్లో ఓపెన్ చేయాలని గవర్నమెంట్కి దాన్ని సబ్మిట్ చేస్తాం.